హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బజాజ్ చేతక్ నుంచి 2901 బ్లూ అనే మోడల్ అయితే కొత్తగా ఒకటి లాంచ్ అయిందనమాట. దీంట్లో ఇది స్టాండర్డ్ ఎడిషన్. ఇది వచ్చి మనకి బడ్జెట్ రేంజ్ లో వీళ్ళు తీసుకొచ్చారనమాట. వెహికల్స్ అయితే ఇంకా మనకు తిరుపతిలో అయితే రాలేదు. మాకు వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకో 4 days పడుతుందని చెప్పారు. 4 days లోపల వచ్చిన తర్వాత నేను ఫిజికల్ రివ్యూ మీకు ఇస్తాను. అందులోపల దీని ఫస్ట్ లుక్ అవి చూడండి ఎలా ఉందనేది. అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఏమి, ఎంత కాస్ట్ లో వస్తుంది, వీళ్ళు కాస్ట్ తగ్గించడానికి వీళ్ళు ఏమేమి చేశారనే దాని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. బడ్జెట్ రేంజ్ లో చాలా వరకు మనకు మెయిన్ బ్రాండ్స్ లోనే బడ్జెట్ రేంజ్ లో అయితే తీసుకొస్తున్నారు అనమాట. కాబట్టి వాటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మనకు ఓలా S1X, ఓలా X1X ప్లస్ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చారనమాట. అలాగే మనకు టీవీఎస్ ఐక్యూబ్ లో కూడా బడ్జెట్ రేంజ్ లో మనకు 2.2 కిలోవాట్ బ్యాటరీలోనే ఒకటి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే రాబోతుంది. ఇలాగా అందరూ బడ్జెట్ లో అయితే వెహికల్ తీసుకొస్తున్నారు. అంటే మెయిన్ కంపెనీస్ లో కూడా బడ్జెట్ వెహికల్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి మనం దీంట్లో ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా ఒక రివ్యూ అయితే మీకు పెడతాను వీటన్నిటి గురించి. ఎందుకంటే మనకు బడ్జెట్ రేంజ్ లో వచ్చేటి దేనికి మనకు ఇప్పుడు అన్నిట్లో 2.2 కిలోవాట్ అంటే మనకు దగ్గర మనకు ఒక 60-70 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తాయన్నమాట. ఆ బడ్జెట్ రేంజ్ లో ఆ 70 కిలోమీటర్స్ రేంజ్ లో వచ్చే వెహికల్స్ అన్నిటి గురించి కూడా మనం ఒక వీడియో అయితే పెడతాం. మీరు వీడియో ఛానల్ అయితే మీరు చూస్తూ ఉండండి, టెక్నికల్ శ్రీను ఛానల్ని. ఫ్రెండ్స్, మనకు ముందుగా లుక్స్ చూసుకుంటే ఎలా ఉందో చూడండి. దీని మోడల్ నేమ్ వచ్చి బజాజ్ చేతక్ 2901 అనమాట. ఇది స్టాండర్డ్ ఎడిషన్. దీని గురించి మనం పూర్తిగా ఇప్పుడు చూద్దాం, దీని స్పెసిఫికేషన్స్ అన్ని. ముందుగా మనకు లుక్స్ చూడండి. మనకు ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. 90/90 12 inches టైర్స్ అయితే వస్తుంది అనమాట. లుక్స్ సేమ్ మనకు ఫస్ట్ ఆ వెహికల్ లుక్ ఎలా ఉందో అదే వెహికల్ లుక్ అయితే దీంట్లో కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఆడాడ వీళ్ళు ప్లాస్టిక్ అయితే యాడ్ చేశారు. దాంట్లో అయితే ముందుగా మనకు మొత్తం మెటల్ బాడీ అయితే వచ్చేదనమాట. దీంట్లో కొద్దిగా ప్లాస్టిక్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ఇది కొంచెం కాస్ట్ కటింగ్ అయితే ఛాన్స్ అయితే వచ్చిందని చెప్పచ్చు. ఇంకా వెహికల్ మనకు ఛార్జర్ చూసుకుంటే నార్మల్ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అయితే వస్తుంది. ఇది మామూలుగా మనం బ్యాక్ సైడ్ డోర్ అయితే తీసేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జర్ అయితే ఈ టైప్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. దీంట్లో మనకు కలర్స్ చూసుకుంటే రెండు కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్లాక్ ఒకటి, అలాగే ఎల్లో కలర్ కూడా ఉంది. తర్వాత లెమన్ ఎల్లో అనమాట. అది ముందుగా మనకు లుక్స్ చూడండి. ఇక్కడ ఏం లేదు, మనకు చిన్న స్టిక్కర్ ఒకటి అయితే తగిలిచ్చారు వీళ్ళు. ఈ స్టిక్కర్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందన్నమాట. కొద్దిగా ఆ డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేశారు. ముందర మనకు చూసుకుంటే ముందు పుష్ బటన్ అవన్నీ ఉన్నాయి. దీంట్లో మాత్రం కీ మాత్రం ఇచ్చాడు. అలాగే ముందర డోర్ అయితే వచ్చేదనమాట. అంటే మనకు బోర్డు ఏదైనా చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లేస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దాన్ని తీసేసి వీళ్ళు ఇక్కడ ఇట్లా రెండు పక్కల మనకు ఫోన్ రీఛార్జ్ పెట్టుకోవడానికి, మనకి ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి దానికైతే ఇక్కడ దీంట్లో అయితే ఉంటుందన్నమాట. ముందర మనకు సేమ్ చేంజ్ అయితే ఏం లేదు. మనకు ఫ్రంట్ ప్లేస్ కానీ, అలాగే హైట్ కానీ, విడ్త్ కానీ ఏ విధమైన చేంజ్ లేదనమాట. నార్మల్గానే ఉంది. చూడండి, మీరు కావాలంటే చేతకు ముందుండే చేతకు ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. ఫ్రంట్ వచ్చి మనకు 90/90 12 inches టైర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 90/100 12 inches టైర్తో అయితే వస్తుంది అనమాట. మనకు ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. మనకు లుక్స్ పరంగా చూడండి ఎలా ఉందనేది. అది ఈ మాదిరిగా డిజైన్ స్టిక్కర్స్ అయితే ఇవ్వడం మీద జరిగిందనమాట. ఫ్రంట్ బ్యాక్ అంతా అది మాత్రమే, అంత వేరే పెద్దగా తేడా ఏం లేదు. వాళ్ళు ఏం లేకుండా ఓన్లీ స్టిక్కర్సే తగిలిచ్చారు. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. చూడండి మీరు సైడ్లో కూడా మీకు స్టిక్కర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది మనకు బ్యాటరీ చూసుకుంటే మనకు 2.88 కిలోవాట్ బ్యాటరీ అయితే దీంట్లో తీసుకొచ్చారు. రేంజ్ వాళ్ళు సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 123 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇచ్చారనమాట. ఇది మనకు ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ వరకు రావచ్చు. ఎందుకంటే 3 కిలోవాట్కు లోపల ఉంది కాబట్టి 2.88 కిలోవాట్ అంటే 100 నుంచి 90 కిలోమీటర్స్ అయితే రావచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ముందర మనకు ఒక కప్బోర్డ్ మాదిరిగా వచ్చేది లోపల, అది లేకుండా వాళ్ళు ఇప్పుడు దీన్ని మాత్రం తీసుకొచ్చారనమాట. చూడండి, హుక్ అయితే వస్తుంది. ఇదంతా ప్లాస్టిక్ అయితే రావడం జరిగిందనమాట. ముందు ప్లాస్టిక్ ఉండేది కాదు, మొత్తం మెటల్ వచ్చేది. ఇప్పుడు ప్లాస్టిక్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనకు మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. ముందర మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇది ఇక్కడ చూడండి, మీకు ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది.
అలాగే ఇంక ఈ సైడ్ మనకి ఏదైనా పెట్టుకోవడానికి సింపుల్గా వాళ్ళు ఇచ్చారనమాట. వీళ్ళు కాస్ట్ కటింగ్లో భాగంగా ఇలాంటివన్నీ చిన్న చిన్న మార్పులు అయితే తీసుకొచ్చారు. మిగతా అన్నీ నార్మల్గానే ఉన్నాయన్నమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు బాడీ వెయిట్ చూసుకుంటే 134 కిలోస్ బాడీ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మోటార్ చూసుకుంటే మనకు 4.2 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ మనకు 63 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకు 6 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. అలాగే మనకు వచ్చి కాంబీ బ్రేక్ సిస్టమ్స్ అయితే వస్తుంది. రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది. అలాగే జియో ఫెన్సింగ్, నావిగేషను, కాల్ మెసేజింగ్ అలర్ట్, లో బ్యాటరీ ఇండికేషన్ లాంటివి కూడా ఇందులో వస్తాయన్నమాట. అలాగే రిమోట్ స్టార్ట్, పుష్ బటన్లు దీంట్లో నుంచి వీళ్ళు తీసేశారు కాబట్టి మామూలుగా మనకు కీతో అయితే దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా దీంట్లో మ్యూజిక్ కంట్రోల్, ఓటీ అప్డేట్స్ అయితే దీంట్లో ఉంటాయి. బూట్ స్పేస్ మనకు 18 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇందులో మీరు చూస్తున్నారు కదా, ఓల్డ్ మోడల్ అనమాట, అంటే ముందు ప్రీమియం మోడల్ అనమాట. ప్రీమియం మోడల్లో మీకు ఫ్రంట్ సైడ్ చూడండి ఇలాగైతే ఉంటుందన్నమాట. మొత్తం ఫుల్ అండ్ ఫుల్ మెటల్ బాడీతోనే వస్తుంది. చిన్న చిన్న చోట్ల మాత్రమే మనకు ప్లాస్టిక్ అనేది కనబడుతుంది అనమాట. మనకు అలాగే టార్క్ వచ్చి మనకు 20 Nm టార్క్ అయితే ఉంటుంది. గ్రేడబిలిటీ మనకు 22.8 degrees గ్రేడబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు టైర్ సైజ్ మనం ముందుగా చెప్పుకున్నట్టు 90/90 12 inches టైర్స్ అయితే వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, దీంట్లో అయితే మనకు ఇంతే. దీంట్లో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే వెహికల్ పరంగా చూసుకుంటే మనకు ఇలాగైతే వస్తుంది. మనకు ఫ్రంట్ లుక్ అంతా చూసారు కదా, 2901 అని మోడల్ అయితే దాంట్లో వేశారు. దాని కింద బ్లూ అని రాసి ఉంటుంది. ఇదే మొత్తం డిస్ప్లే మనకు చూసుకుంటే నార్మల్ కలర్ డిస్ప్లేనే ఇచ్చాడు. వాళ్ళు డిస్ప్లేలో ఏం చేంజెస్ అయితే తేలేదన్నమాట. అంటే ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ వచ్చేది, దాన్ని ఇప్పుడు వాళ్ళు మామూలుగా ప్రీమియం ఎడిషన్ అలాగే అర్బన్లో కూడా మనకు కలర్ డిస్ప్లే వచ్చేసింది. దీంట్లో కూడా వీళ్ళు కలర్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారనమాట. మామూలుగా ఫ్రంట్ మనకు డిఆర్ఎల్ లైట్స్ అయితే ఉంటాయి. అలాగే ఫుల్ అండ్ ఫుల్ ఎల్ఈడి లైట్స్. లుక్స్ విషయంలో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకు మొత్తంగా ఫైనల్గా మనం దీని గురించి చూసుకుంటే వెహికల్ అయితే చాలా బాగుంది. మన కాస్ట్ కటింగ్లో వస్తుంది. బడ్జెట్ రేంజ్లో ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం మెటల్ బాడీతో వస్తుంది. అలాగే చూడడానికి బాగానే ఉంటుంది లుక్. మనకు వెహికల్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. తోలేటప్పుడు కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది వెహికల్, కానీ వెహికల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు చూడండి, మీరు షోరూమ్ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఇది ఎలా ఉంటుందనేది. మేము చెప్పినట్టు కాకుండా మీరు షోరూమ్ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేశారంటే మీకు క్లియర్గా దీని గురించి అర్థమవుతుంది అనమాట. మీరు కొనాలనుకుంటే ఒకసారి వెళ్ళండి, షోరూమ్కి వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి, చేసి మీకు నచ్చిందంటే తీసుకోండి. ఎందుకు మేము యూట్యూబ్లో మేము ఏం చెప్తామంటే దాని స్పెసిఫికేషన్ చెప్తాం, అలాగే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్తాం. ఎందుకంటే మనకు దగ్గరలో నియర్ బై షోరూమ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర పోయి మనం అడుగుతాం, మనం టెస్ట్ డ్రైవ్ అవన్నీ చేస్తాం. కాబట్టి వెహికల్ ఎలా ఉందనేది మనకైతే ఒక ఐడియా అయితే ఉంటుంది. కానీ ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైనా చెప్పామంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు మన దగ్గర చెప్పించినట్టు అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. అన్ని కంపెనీ వెహికల్స్ ఉన్నాయి. మీరు కొనాలంటే బ్రాండెడ్ వెహికల్స్ కొనండి. ఎందుకంటే రేపు సర్వీస్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయిస్తారనమాట. లోకల్ వెహికల్స్ తీసుకోవడం వలన మనకు పెద్దగా లాభం అయితే ఉండదు. ఎందుకంటే తీసుకొని పోయే వాళ్ళు ఏదైనా ఆర్డర్ పెట్టాలి, మళ్ళీ తెప్పించేందుకు లేట్ అవుతుంది, ఇలాంటి పంచాయతీలు అన్నీ ఉంటాయన్నమాట. బ్రాండెడ్లో తీసుకోండి, వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు క్లియర్గా మనకు సాల్వ్ అయితే చేసిస్తారనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. మనం ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.